గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ హాస్య నటులు రమణారెడ్డి గారి గురించి తెలుసుకుందామండి. డబ్బింగ్ ఆర్టిస్ట్, హాస్య నటులు, మెజిషియన్. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రముఖ హాస్య నటుడుగా వెలుగొందారు. తిక్కవరపు వెంకట రమణారెడ్డి పూర్తి పేరు. 1 అక్టోబర్ 1921లో నెల్లూరు జిల్లా జగ్గైపేటలో జన్మించారు. 11 నవంబర్ 1974లో చెన్నైలో మరణించారు. నటుడు, హాస్య నటుడు, మెజిషియన్, డబ్బింగ్ ఆర్టిస్ట్. 1951 నుంచి 74 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. టి సుబ్బరామరెడ్డి ఈయనకు అన్నయ్య కుమారుడు అవుతాడు. ఆయన ప్రముఖ నిర్మాత. నంది అవార్డ్స్ కూడా లభించాయి రమణారెడ్డి గారికి. 24 ఏళ్ళు వరుసగా వర్క్ చేశారు. 200 పైగా సినిమాల్లో నటించారు. రేలంగి రమణారెడ్డి గారి కాంబినేషన్ అప్పటి సినిమాల్లో హిట్ కాంబినేషన్. 1955లో మిస్సమ్మలో డేవిడ్ పాత్ర, 1955లో రోజులు మారాయలో కరణం పాత్ర, 1957లో మాయాబజార్లో చినమాయ పాత్ర, 1962లో గుండమ్మ కథలో కంచు గంటయ్య పాత్ర ప్రముఖంగా చెప్పుకోవచ్చు. పాతతరం కమెడియన్స్లో రమణారెడ్డి, రేలంగి గారి జోడి ఒక హిట్ పేరు. అది ఒక గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు సినిమాగా చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాలో రమణారెడ్డి గారి నటన, హావభావాలు, కామెడీ డైలాగులు ప్రత్యేకంగా ఉండేవి. కొంచెం ఎగురుతా చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన నటన చూస్తేనే అందరికీ నవ్వు వచ్చేది స్క్రీన్ మీద. 1951లో మొదటి సినిమా వచ్చి మాలపిల్ల. అందరు దొంగలే 1974లో వచ్చింది. అది చివరి సినిమా. 1950 నుంచి 60లో ఈయన చాలా సినిమాలు చేశారు. 1951లో ఆర్ఎస్ ప్రకాష్ గారి మాలపిల్లలో మొదటిగా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారితో కలిసి చాలా సినిమాల్లో కనిపించారు. సినిమాల్లోకి రాకముందు శానిటరీ ఇన్స్పెక్టర్గా నెల్లూరులో వర్క్ చేశారు. తర్వాత మెజిషియన్గా కూడా ఎన్నో మ్యాజిక్ షోలు చేశారు. చాలా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఉచితంగా మెజిషియన్గా చేసి విరాళాలు సేకరించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు. 53 ఏళ్ల వయసులో అనారోగ్య కారణంగా మరణించారు. రమణారెడ్డి, రేలంగి, సూర్యకాంతం కాంబినేషన్ ఉంటే సూపర్ హిట్ ఆ సినిమా. నెల్లూరు భాషలో హాస్యాన్ని పండించేవాళ్ళు. కొవ్వూరులోని సుదర్శనమ్మ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి గాను మొత్తం 5 పిల్లలు, 2 కుమారులు, 3 కుమార్తెలు. పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. సినిమాలోకి నటించడానికి మద్రాసులో స్థిరపడ్డారు. ఈయన పిల్లలు మద్రాసులోను, యుఎస్లోను స్థిరపడ్డారు. ఈయన నటించిన సినిమాలు వచ్చి మాలపిల్ల, ఆడజన్మ, పల్లెటూరు, పిచ్చి పుల్లయ్య, బంగారు పాప, పరివర్తన, మిస్సమ్మ, రోజులు మారాయి, సంతానం, ఏది నిజం, చరణదాసి, ఇలవేల్పు, వీరకంకణం, ఎమ్మెల్యే, దొంగల్లో దొర, భాగ్యరేఖ, మాయాబజార్, సువర్ణ సుందరి, మాంగళ్యబలం, అత్తా ఒకింటి కోడలే, అప్పు చేసి పప్పుకూడు, పెళ్లినాటి ప్రమాణాలు, పెళ్లి సందడి, మా ఇంటి మహాలక్ష్మి, జయభేరి, ఇల్లరీకం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, శాంతినివాసం, దీపావళి, 2 మిత్రులు, భార్యాభర్తలు, సిరి సంపదలు, మంచి మనసులు, కులగోత్రాలు, గుండమ్మ కథ, రక్త సంబంధం, పునర్జన్మ, లవకుశ, లక్షాధికారి, తిరుపతమ్మ కథ, పూజాఫలం, మురళీకృష్ణ, ఆత్మబలం, అంతస్తులు, ఆత్మగౌరవం, రంగుల రాట్నం, చిలకా గోరింక, నవరాత్రి, రహస్యం, గృహలక్ష్మి, గూఢాచారి 116, భక్త ప్రహ్లాద, ఆదర్శ కుటుంబం, శ్రీమంతుడు, జీవిత చక్రం, అందరూ దొంగలే మొదలగు సినిమాల్లో నటించారు. అందరూ దొంగలే సినిమా చివరి సినిమా. సినిమా అవకాశాలు తగ్గేసరికి ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు. ఆయనకు స్థిరచర ఆస్తులు నెల్లూరులోను, మెడ్రాస్లోనూ ఉన్నాయి. చెన్నైలో ఆయనకు సొంత ఇల్లు ఉంది. పొలాలు వచ్చి నెల్లూరు జిల్లాలో కొనుక్కున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అప్పుడే హాస్య నటుల్లో రమణారెడ్డి గారిది ప్రత్యేక శైలి. జయలలిత గారి అమ్మగారు సంజయ, రమణారెడ్డి గారి కాంబినేషన్ బాగుండేది. ఇల్లరికం సినిమాలో ఈయన పాత్ర చాలా బాగుంటుంది, చాలా నవ్వు తెప్పిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.